తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సూర్య సంక్రమణాలు జరుగుతూ ఉంటాయి. చాలా చాలా పవిత్రమైనటువంటి రోజుగా పరిగణిస్తారు సూర్య సంక్రమణాన్ని కదండి. అయితే మకర సంక్రాంతికి మనం చాలా చక్కగా వైభవోపేతంగా పండుగ జరుపుకుంటాము. ఆషాఢ మాసంలో ఆయన సంక్రమణం జరిగితే కర్కాటక రాశికి దక్షిణాయనం మొదలవుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి విషయం. మే 15వ తారీఖు సూర్యుడు వృషభ రాశిలోకి రాబోతున్నాడు. మరి ఆయన వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితం ఉంటుంది? ఇట్లాంటి అంటే ఇప్పుడు మన ఎండాకాలం ఒక రేంజ్ లో ఉంది. రోహిణి కార్తె, మరి రోహిణి నక్షత్రం ఉంటుంది కాబట్టి వృషభ రాశిలో ఎట్లా ఉండబోతుంది? ఆయన అనుగ్రహం పొందటం కోసం ఏం చేయాలి అని ఒక్కసారి మీరు. రోహిణి నక్షత్రం అంటే మనకి రోహిణి కార్తెర రోకళ్ళు పగులుతాయి సామెత కూడా ఉంది. అవును, లేదా రోళ్ళు నిండుతాయి అని వానలు కూడా పడతాయట కదా ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి కాదు, అంటే ఎక్కడో అది మనకి మిస్కమ్యూనికేట్ అయి ఉంటుందేమో. రోహిణి నక్షత్రాధిపతి ఎవరమ్మా? చంద్రుడు. చంద్రుడి మీదకి సూర్యుడు వస్తే అమావాస్య. అంటే ఎక్కడో మనల్ని మిస్లీడ్ చేశారేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలు. ఈ సంవత్సరం మనకి 14-15 తారీఖుల్లోనే నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిపోతుంది. అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తే వర్షాలు వచ్చేస్తాయని అర్థం. చల్లబడిపోవాలనే కదా ఒరిజినల్ గా. ఇప్పుడు అప్పటి వరకు మేషంలో అక్కడ ఉన్నటువంటి అశ్వని, భరణి, కృత్తిక అగ్ని నక్షత్రాలు. ఈయన అగ్నికారకుడు. ముగ్గురు మీద ఉన్నప్పుడు ఆ తీక్షణత మరి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వృషభంలోకి వెళ్ళిపోయిందో అది అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర. అంటే పంటలకు అనుకూలం ఒరిజినల్ గా. ఆహార స్థానం అది. ద్వితీయ స్థానం అన్నస్థానం. అప్పుడు వర్షాలే పడాలి సహజంగా. ఇప్పుడు అసహజంగా అంటే మనం చేసిన తప్పులకి అంటే ఇక్కడ ఈ పరాభావనామ సంవత్సరంలో మార్పులు జరుగుతున్నాయి. చాలా మార్పులు జరిగినాయి. రాజకీయంగా అయితే చాలా పరాభవం ఇంతలానా అమ్మాయి అంటే సత్యము శాశ్వతంగా ఉంటుంది. ఏదైతే ధర్మమో, ఏదైతే వైదికమో అది నిలబడుతుంది. అవైదికాలు లేకపోతే అసత్యాలన్నీ కూడా ఒక మాట ఎన్నో 2025లో ఎరాడికేట్ చేయాలి హిందూ ధర్మాన్ని. ఎరాడికేట్ అయ్యారు అంతే. అది అంటే సత్యం శాశ్వతంగా ఉంటుంది. ఈ ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు త్వరగా వస్తున్నాయి. కేరళని రాకపోతున్నాయి 15కే. అంటే మనకి వృషభ సంక్రమణం అంటేనే వ్యవసాయానికి అనువైనటువంటి సమయం ఇది. ఇక్కడ ఒరిజినల్ గా శాస్త్రంలో సూర్యుడు 13 degrees అంటే వృషభంలో ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క డిగ్రీ పెరుగుతూ 13 degrees కెల్తుల్లోకి మీకు కృత్తిక అయిపోయి రోహిణికి వస్తారు. అంటే భాగ్యానికి, అంటే పంటలు బాగా పండడానికి, అకాల వర్షాలు కురవకుండా సకాలంలో వాతావరణాలు అన్నీ నాకు తెలిసి ఈ సంవత్సరం అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి అనిపించింది. మనం ఎరాడిక్రేట్ గురించి మాట్లాడుకున్నాం. పరాభావనామ సంవత్సరంలో ఎరాడిక్రేట్ చేయాలి హిందూ ధర్మాన్ని. ఎరాడిక్రేట్ అయిపోయాయి. అంటే ఎప్పుడు కూడా మనిషి తనలో విజ్ఞత ఉంది లేకపోతే జ్ఞానం ఉంది, దాన్ని పనిచేసి అవతల వాళ్ళకి ఏదో ఉపయోగపడేలా చెయ్యాలి. నేను తెలివైన వాడిని అనే అహంకారంతో వాగితే అంటే చాలా మంది తెలివితేటలు ఉంటాయి లోపల, కానీ అవన్నీ బయటకు వ్యక్తం చేయాలి. మాట చాలా విలువైందమ్మా. మాట మంత్రం అవుతుంది, నీ తలరాత అవుతుంది. నువ్వు చేసే పనుల్లో సక్సెస్ సాధించలేకపోతున్నావు అంటే నీ శక్తిని మాటల రూపంలో, అంటే చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో వాగ్వివాదాలు చాలా జరిగేస్తాయి. ఎందుకు వాదించుకుంటున్నారో కూడా తెలియదు. అనవసరమైనటువంటి వాగ్వివాదం, దానివల్ల ఎలాంటి లాభం లేదు. వీళ్ళ వాగ్వివాదం జరుగుతుంటే కింద కామెంట్లు కూడా అలాగే ఉంటాయి. అవును, అక్కడ వార్ జరుగుతుంటుంది. దీనివల్ల మనం సాధించేది ఏమి ఉండదు. సత్యం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఏంటంటే మనం ఎంత తక్కువ మాట్లాడతాము, ఎంత ఎక్కువ దైవ నామస్మరణ చేస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హనుమంతుల వారిని ఎంత రెచ్చగొట్టినా రావణాసురుడి దగ్గర నేను రామదూతగా మాత్రమే వచ్చాను అనే దాని మీద ఉన్నారు. వాళ్ళు అప్పుడు తోకకేదో నిప్పంటించారు ఆయన రెచ్చగొడదామని, తగలెట్టుకుంటూ వచ్చేసాడు. అంటే రావణ లంక తగలగడిపోవడానికి ఏదైతే కారణమైందో అలా మన మాట
మన లంకని మన కొంపను కూడా తగలెట్టేస్తుంది. అంటే ఈ వృషభ సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రశస్తంలో ఇది వర్షాలు బాగా పడాలి. ఎందుకు వర్షాలు పడట్లేదు అంటే మనం చేసినటువంటి కర్మలు ఏవైతున్నాయో అవే మనల్ని బాధిస్తాయి. అందుకని ఈ వృషభ సంక్రాంతి వచ్చిన తర్వాత సుమారు 13వ రోజు ఇక్కడ నుంచి వృషభ రాశిలో రవి ప్రవేశం జరిగిన తర్వాత 13, 14 రోజుల్లో 13 డిగ్రీస్లో ఉంటాడు ఆయన. ఆ. ఒకరోజు ఒక్కొక్క డిగ్రీ వెళ్తుంటారు కదా. ఆ. అప్పుడు మనం దీనికి ఒక అద్భుతమైనటువంటి సంపద. ఉం. 2వ స్థానం ధనస్థానంలో రవి సంచారం, శుక్రుడు భోగభాగ్యాలు ఇచ్చేవాడు, విశేషంగా సంపదలు పెంచేస్తాడమ్మా. అందుకనే నేను వా. మనం ఒకటే ఇప్పుడు మకర సంక్రాంతి పండగ చేసుకునేంత గుర్తుంది. ఉం. వృషభ సంక్రాంతి ఎవరు లేదు, సహజ ధనస్థానం కదా, ఉమ్. సహజ కుటుంబ స్థానం కదా, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ధనం వృధా అయిపోతుంది. ఆ. దీన్ని పండగగా జరపండి. ఉం. ఎంత పండగగా జరపాలంటే పరమాన్నాలు పంచిపెట్టుకునేంత పండగగా జరగ. ఉమ్. నేను మేష సంక్రమణం చేశాను మొన్న చేస్తారా? విజయవాడలో ఉమ్. ఒక నవగ్రహ వనంలో ఉమ్. చేశాను. ఉమ్. చేయించుకున్న వాళ్ళు వృషభ సంక్రమణం కూడా చేసేద్దాం సార్ అన్నంత బాగున్నారు. అలా అనిపించాలి. సంక్రమణాలు మనం చెయ్యాలి. మనకు ఒక మకర సంక్రాంతి కోడి పందాలు వేసుకోవడానికి, కోళ్ళు కోసుకోవడానికి అది ఒకటి గుర్తుంటుంది తప్ప అవును. చాలా అవసరం అమ్మా. ఉమ్. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, ఉమ్. మిథున సంక్రమణం, ఉమ్. ప్రతి సంక్రమణానికి ఒక విశేషం ఉంది. ఏంటంటే ఈ వృషభ సంక్రమణం అనేది ఉమ్. ఈ 17 తారీఖు ఏ రోజు వచ్చింది? అది శుక్రవారం. ఆ వృషభ రాశి ఎవరిది? శుక్రుడు. దయచేసి ఆ రోజు పొంగళ్ళు పొంగించండి. ఉమ్. ఆవు పాలు, బియ్యము, బెల్లం వేసి ఉమ్. పరమాన్నాన్ని నివేదన చేసి ఉమ్. స్వామికి నివేదన చేయండి. ఉమ్. మీ ఇంట్లో ఉమ్. అంటే ఆదిశంకరాచార్యులు వారు ఏం చేశారు? ఉమ్. కనకదార, బంగారాన్ని కురిపించారు. ఆ బంగారం ఇచ్చేది హిరణ్య గర్భుడు ఆయనే. ఆయన నుంచే కురవాలి. ఉమ్. ఆయనే లక్ష్మి. ఉమ్. ఇది మనం సౌభాగ్య లక్ష్మి వ్రతం కింద చేస్తాం. ఉమ్. యజ్ఞం కూడా ఉంది, అద్భుతమైనటువంటి యజ్ఞం. మనకు ఉమ్. వీలైతే నేను తర్వాత మళ్ళీ దాని గురించి ప్రస్తావన చేస్తాను. ఉమ్. ప్రస్తుతానికి సంక్రమణాన్ని ఎలా జరుపుకోవాలంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి, ఉమ్. శుభ్రంగా అభ్యంగన స్నానం, అలక్ష్మి దోష పరిహారార్థం నువ్వుల నూనెతో నలుగు పిండి పెట్టుకుని సువాసన భరితమైనటువంటి ఉమ్. సుగంధ ద్రవ్యయుక్తమైనటువంటి ఈ బాత్ పౌడర్లతో శుభ్రంగా స్నానం చేసి ఉమ్. తెల్లటి వస్త్రాలు, ఉమ్. ఆడ మగ ఇద్దరు కూడా ఉమ్. ఎవరు సూర్యుడి మీద ఎక్కువ ప్రీతి ఉంటుందో, ఉమ్. ఎక్కువ ధన సంపదకి కారకుడు ఆయనే నమ్ముతారు, ధనాన్ని ఇచ్చేది ఆయనే నమ్ముతారు, వాళ్ళందరూ కూడా తెల్లటి వస్త్రాలు ధరించండి. ఉమ్. సూర్యోదయం పూర్వం లేచి వీలైతే మీకు వండితే పరమాన్నాన్ని వండండి, లేదంటే ఏదో బెల్లం, కొన్ని బియ్యం మీరు అక్కడ పెట్టేసి ఆయనకి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఉమ్. అద్భుతమైనటువంటి సంపద వస్తాను. ఉమ్. సూర్యుడితో అనుసంధానమై నడుస్తున్నటువంటి నాకు తెలుసు నేను పొందుతున్నటువంటి ఆత్మానుభూతి. ఉమ్. ఆత్మకారకుడు సూర్యుడు. అవును. నెల రోజుల పాటు అక్కడే ఉంటాడు కాబట్టి నెల రోజులు కూడా ఆయన్ని ఏ నామంతో కొలవమంటారు సార్? ఈ డబ్బు రీత్యా మీరు కుటుంబ స్థానంలో లేకపోతే ధనస్థానంలో ఆయన ఉన్నారు, వాక్కు స్థానంలో ఆయన ఉన్నారు కాబట్టి ఎట్లా కొలవాలి? ఇక సూర్యుడిని కొలవడానికి అద్భుతమైనటువంటి మనకి మిత్రులు తక్కువగా ఉన్నారు. ఉమ్. ఓం మిత్రాయ నమః. మీకు స్తుతులు కావాలనిపిస్తుంది. రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఉమ్. ఖగాయ నమః, ఉమ్. పూష్ణే నమః. ఉమ్. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రాన్ని ఉమ్. చేస్తూ ఉమ్. మళ్ళీ దాన్నే రిపీట్ గా చేసుకుంటూ ఉంటే నెల రోజులు గడిచిపోతాయి. ఉమ్. మనకి ఎక్కువ సంపద కావాలి. ఉమ్. హిరణ్య గర్భాయ నమః, బంగారాన్ని ఇస్తాడు. ఉమ్. భగాయ నమః, భగ అంటే భగవంతుడు, భాగ్యాన్ని ఇస్తాడు. ఉమ్. భాగ్య దేవతగా కూడా ఆయన మనం ఆరాధిస్తాం. ఓకే. ఇవి ఎక్కువగా చేసుకోండి. Right. ఐం హ్రీం శ్రీం రామ్ హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మిత్రాయ నమః బీజాక్షరాల్ని కూడా బీజాక్షరాలు జోడించుకోవచ్చు. చేసుకోవచ్చు. Right. విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అద్భుతం. సంక్రమణాలు జరగాల. ఉమ్. సంక్రాంతి, వృషభ సంక్రాంతి, ఉమ్. సంక్రాంతి జరుపుకుందాం. సంక్రాంతి. సంక్రాంతికి ఎలా అయితే కొత్త బట్టలు కట్టుకుంటాం అలా కొత్త బట్టలు కట్టుకుందాం. ప్రతి నెల కూడా పండగే మనకి. హిందువులు చేసుకోవడానికి అసలు అద్భుతమైనటువంటి పండుగలు ఎన్ని ఉన్నాయో ఉమ్. చేసుకోవడానికి. అద్దిరిపోద్ది సంక్రాంతి ఈ సంక్రాంతి కూడా. అంతే. వృషభ సంక్రాంతి అదిరిపోద్ది. అద్భుతమైన caption ఇచ్చారు. అదిరిపోద్ది సంక్రాంతి, వృషభ సంక్రాంతి. మీ ఇంట్లో ధనధాన్య సంపదలు కురవడానికి అనువైనటువంటి సంక్రాంతి ఇదే. రైట్. బాగా చేయాలి, అందరం చేయాలి. హా. ఇది అందరం కూడా. చాలా చాలా బాగా చెప్పారు సార్. ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి మనం గుర్తు చేద్దాము. మిథున సంక్రాంతి అంటే ప్రతి సంక్రమణాన్ని కూడా గుర్తు చేస్తే వాళ్ళు అలవాటు చేసుకుంటే అది అలవాటు అయిపోతే ఇంకా అసలు మైండ్ లో కనుక కూర్చుండిపోతే ఇంకెవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు. ఓహో ప్రతి సంవత్సరం ఇదే డేట్స్ లో ఆయన మారుతాడు, 14th కానీ 15th కానీ అంతే. చేసేసుకోవడం అంతే. అంతే. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యాస్తమయం. సూర్యోస్.